వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. One wild thing you did inside in the Big Boss house. వైల్డ్ థింగ్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా మీకు. కనిపించకుండా ఉన్నవి ఏమైనా చేశారా? కనిపించకుండా ఉండవు ఏముండదు. నా మీద ఎక్స్ట్రానీగా ఉంటుంది వాళ్ళకి. మీకు అర్థం కావట్లేదు. అంటే గౌతమ్ అంటే పట్టుకోండి ఎక్స్ట్రా ఫోకస్ నా మీద. మీకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళైనా ఎగ్జామ్ చేస్తారేమో కానీ గౌతమ్ గడ్ ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేస్తారు. ఓకే, మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఇన్ పబ్లిక్. ఎంబారసింగ్ మూమెంట్స్ అయితే ఏం లేవు బ్రో. అంత ఈ మధ్య అయితే ఏం లేవు. అంటే అదే లా ఉన్నప్పుడు చిన్నప్పుడు లైక్ చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే షర్ట్ తీయడానికి కానీ ఎక్కడైనా, అంటే ఈవెన్ అబ్బాయిలు ఉన్న అట్లా ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ అప్పుడు అట్లా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు నేను నేషనల్ టెలివిజన్లోనే షర్ట్ తీసి అవతల పడేసి మేరీ బాడీ మేరీ బాడీ జిమ్ చేసారు. కానీ అమ్మ అది ఫైర్ బ్రాండ్ నెక్స్ట్ లెవెల్ అది. సో ఫ్లట్టింగ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్, విచ్ ఈజ్ మోర్ ఫన్? విచ్ ఈజ్ మోర్ ఫన్నా? ఆబ్వియస్లీ అంటే ఆన్ స్క్రీన్ అన్నది యాక్టింగ్ కాబట్టి అది మనం జస్ట్ విల్ గో విత్ ద లైన్స్. ఆఫ్ స్క్రీన్ లైక్ ఇట్స్ ఫన్. సో ఎవరిని ఫ్లట్టింగ్ చేశారు బాగా? ఎవరిని అంటే లైక్ హెల్దీ ఫ్లర్టింగ్ ఈజ్ ఫైన్. అంటే నేను అవతల పర్సన్ అట్లా ఉన్నారు అది ఇది అన్నప్పుడు చిన్న చిన్నవి మనము చేస్తుంటాం కానీ మరీ టూ డీప్కి వెళ్ళము. సో వన్ వర్డ్ ఆన్సర్స్ అన్నమాట. లవ్ ఈజ్ ఓవర్ రేటెడ్. సో యాక్టింగ్ ఆర్ డైరెక్షన్? యాక్టింగ్. సోలో బాయ్ ఈక్వల్ టు? అంటే ఈక్వల్ టు అంటే వేరే ఫిల్మ్ ఏదైనా? ఫిలిం ఆర్ ఎల్స్ ఎవరిదైనా? సోలో బాయ్ ఈక్వల్ టు ఎవ్రీ కామన్ మ్యాన్స్ లైఫ్. బిగ్ బాస్ ఈక్వల్ టు? బిగ్ బాస్ ఈక్వల్ టు మై ఫస్ట్ ఫేమ్. సూపర్. సో వాట్ ఈస్ ద వన్ ఫ్యాన్ మూమెంట్ దట్ యూ మేడ్ యూ ఎమోషనల్? ఎమోషనల్ అంటే దెర్ ఆర్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఫ్యాన్ మూమెంట్స్. బట్ నాకు అంటే నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్స్ వాళ్ళు క్రియేషన్స్ అవన్నీ ఉంటాయి. కొంతమంది లైక్ మదర్స్ కానీ వాళ్ళు నేను బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత మెయిన్లీ ఇప్పుడైతే రన్నర్ అప్ అయినా సో దే ఆర్ లైక్ హ్యాపీ అంటే అంతవరకు వెళ్ళినా అని. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా నేను వెళ్ళింది యాక్చువల్లీ. సో దే ఆర్ హ్యాపీ. సీజన్ 8కి అందరు హ్యాపీనా యాక్చువల్లీ నా జర్నీతోని. సీజన్ 7లో చాలామంది నాకు కనెక్ట్ అయిన వాళ్ళు నేను టాప్ 5లోకి వెళ్తా అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేసి ఓటింగ్ తక్కువ లేకున్నా కూడా నేను వచ్చేయాల్సి వచ్చింది. అది ఎవిక్షన్ పాస్ వేరే వాళ్ళకి రావడం వల్ల. కాబట్టి కొంతమంది మదర్స్ వాళ్ళు ఫోన్ చేసి లైక్ దేవర్ లైక్ మేము అన్నం తింటున్నప్పుడు ఎపిసోడ్ ప్లే అయింది, మేము అన్నం అక్కడ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి హ్యాండ్స్ వాష్ చేసుకొని వీఆర్ క్రయింగ్ అని చెప్పేసి అన్నారు కొంతమంది. సో అది అలాంటివి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటిది అంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ జరుగుతుందా అన్నదే నాకు తెలియదు అసలు బయట. మీరు వస్తున్నారంటారు అండ్ డూ యూ సీక్రెట్లీ రీడ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్? ఐ రీడ్ మెసేజెస్ వెన్ ఎవర్ పాసిబుల్. టైం ఉన్నప్పుడు చదువుతాం. సో కెన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఎ మీట్ ఆర్ గ్రీట్ ఎనీ టైమ్ సూన్? డెఫినెట్లీ. లైక్ నేను సోలో బాయ్ మూవీ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకా టైం లేదు. నేను యాక్చువల్లీ ముందే పెడదాం అనుకున్నా. అంటే బేసిక్గా చాలామంది ఫ్యాన్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయి కానీ వేరే వేరే టౌన్స్ నుంచి ఉండేసరికి అందరిని కలవలేకపోయినా. కానీ నార్మల్గా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈసారి సీజన్ 8 తర్వాత అయితే ఆల్మోస్ట్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరిని అయితే అందరినీ కలిసేసిన. సో ఐ ఈవెన్ లైక్ పార్టీడ్ విత్ దెమ్ విత్ మై ఫ్యాన్స్. సూపర్. సో వాట్ వన్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ డై హార్ట్ ఫ్యాన్స్? బీ వెరీ స్ట్రాంగ్ అండ్ దేనికి భయపడకండి, దేనికి బాధపడకండి. లైక్ ఒక రాముడి బాణంలాగా ఎక్కువ పెడితే ముందుకే వెళ్ళాలి తప్ప ఎప్పుడు వెనక్కి రాకండి, ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. సో గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఫర్ ఎ ఫ్యాన్ కామెంట్ ఆర్ పోస్ట్? అంటే కొంతమంది నాకేంటంటే ఎక్కువ కొంతమంది అమ్మాయిలు లైక్ దే రెగ్యులర్లీ కీప్ ఆన్ పోస్టింగ్ ఎడిట్స్ అండ్ స్టఫ్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. చాలా అలాంటివి చాలా ఉంటాయి. నాకు ఒకసారి ఒక అమ్మాయి ఒక షర్ట్ పంపించి, ఒక మంచి డిజైనర్ షర్ట్ పంపించి, నువ్వు ఎప్పుడు ప్లెయిన్ షర్ట్స్ వేసుకున్నావు ఇది వేసుకో అని చెప్పి లైక్ పెద్ద లెటర్ రాసి పంపించింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అండ్ యాక్చువల్లీ అది బిగ్ బాస్లో వేసుకున్నా కూడా అది. అవునా? వేసుకున్నా. ఓకే, ఆ షర్ట్ ఫ్యాన్ పంపించిందా? మాకు ఇప్పుడు తెలిసినవి నిజాలన్నీ. ఓకే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ విచ్ హౌస్ మేట్ డూ యూ స్టిల్ స్టే ఇన్ టచ్? బిగ్ బాస్ తర్వాత ఎక్కువ అంటే తేజ, అమర్దీప్, ప్రియాంక వీళ్ళు. ఓకే. సో వాట్ ఈస్ ద వన్ థింగ్ అబౌట్ బిగ్ బాస్ దట్ ఫ్యాన్స్ డోంట్ నో?
బిగ్ బాస్ దట్ ఈజ్ అన్ ఎడిటర్స్ గేమ్ 100%. ఓకే, వాజ్ ఎనీథింగ్ స్క్రిప్టెడ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్? స్క్రిప్టెడ్ కాదు, అది ఎడిట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 minute మాట్లాడతాం, దాంట్లో ఫస్ట్ 30 seconds నెక్స్ట్ 30 secondsకి రిలేటెడ్ ఉంటుంది. కానీ ఆ ఫస్ట్ 30 seconds కట్ చేసేసి నెక్స్ట్ 30 seconds ప్లే చేస్తే అది నెగిటివ్ వేలో పోర్ట్రే అవ్వచ్చు. సో వాళ్ళు ఎవరిని ఎలా తిప్పాలి అని అనుకుంటే అది వాళ్ళ చేతిలో ఉంది. సో నా టార్గెట్ ఏముండే అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎడిటర్కి కూడా దొరకనట్టు నా గేమ్ ఉండాలని చెప్పేసి నేను అనుకునేటోని అంతే. సో వాళ్ళు దే యూస్ టు ట్రై ఎక్కడ పట్టుకొని ఇలా అక్కరాలు బయటికని. సో వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ద షో, బిగ్ బాస్ షోనా? అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్. అంటే ఒక మంచి ట్రిప్, అంటే మనము ఒక 10 కోట్లు పెట్టినా అట్లాంటి ట్రిప్కి వెళ్ళలేము. సో మనం 100 కోట్లు పెట్టిన లైఫ్లో అట్లాంటి ట్రిప్కి అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేము. సో ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్, అంటే అక్కడ ఉన్నప్పటికంటే అక్కడ ఉండి వచ్చేసిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ విల్ బి లైక్ ఎ గుడ్ మెమొరీ. అక్కడ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ బి లైక్ స్ట్రెస్ అండ్ మనకి గేమ్స్ ఉంటాయి, దెబ్బలు తగులుతుంది, అది ఇది లైక్ నెగిటివ్ పాజిటివ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు గడిచిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అరే మళ్ళీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇక మళ్ళీ వెళ్ళలేము మనం అట్లాంటి దానికి. అండ్ ఫోకస్ ఏ లాట్ ఆఫ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. అంటే లైక్ చాలామంది అనుకుంటారు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక అయ్యప్ప స్వామి దీక్షలాగా చేయాలి మనం. అంటే ఏ డైవర్షన్స్ లేకుండా మనము అనుకున్న గోల్ వైపు లైక్ ప్రయాణించడం అన్నది సీజన్ 8లో లైక్ నేను ఫస్ట్ 2 weeks తర్వాత అది నేను రియలైజ్ అయ్యి ఫస్ట్ 2 weeks తర్వాత అది నేను మెయింటైన్ చేయగలిగిన, అంత లైక్ కాన్సన్ట్రేటెడ్గా నేను ఉండగలిగిన కాబట్టి లైక్ అంతవరకు వెళ్ళగలిగిన. సో ఇఫ్ బిగ్ బాస్ కాల్స్ యూ అగైన్, విల్ యూ గో బ్యాక్? ప్రమోషన్స్కి వెళ్ళొస్తా ఉండడానికి. యాక్చువల్లీ సీజన్ 8కి కూడా నేను వెళ్ళాల్సినండి కాదు, నేనే ఫోన్ చేసిన నా సోలో బాయ్ మూవీ ప్రమోషన్స్కి పంపించండి, ఏమైనా లోపల వెళ్ళి కొంచెం అట్లా ఫన్ చేసి వస్తా, కాబట్టి 1-2 days ఉండమన్నా ఉంటా అంటే 1-2 days కాదు, నువ్వు లోపల పంపించేసిన. సో మళ్ళీ ఒకవేళ కాల్ వస్తే లేదు ఇట్స్ డన్. అంటే అప్పుడు కూడా ఏంటంటే నేను ఈవెన్ సీజన్ 7లో top 5 వెళ్ళి ఉంటే మళ్ళీ వెళ్ళేటోని కాదు సీజన్ 8కి యాక్చువల్లీ. కానీ అక్కడ ఏదో సంథింగ్ ఏదో అన్యాయం జరిగిందా, మనం ఇంత కష్టపడ్డా మనము 13th week వచ్చేయడం ఏంటి, ఐ వాజ్ వెరీ జెన్యూన్ కదా అనిపించింది. తర్వాత ఐ రియలైజ్ దట్ నాకు ప్రీ ఫ్యాన్ బేస్ లేదు, ఐ వెంట్ యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కొంత రికగ్నిషన్ ఉంది, దాంతో వెళ్ళినా. సో అక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవచ్చు అని. కానీ అదే యాక్చువల్లీ నాకు నా స్ట్రాటజీ మైనస్ అయింది ఫస్ట్ 2 weeks. తర్వాత మళ్ళీ మనం రియలైజ్ అయ్యి మన ఓన్గానే మనకి ఏం పని చేయవు ఫ్యాన్ బేస్లు అని, మళ్ళీ మనమే కష్టపడాలని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి లైక్ ఐ స్టార్టెడ్ అండ్ కష్టపడ్డా, అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయింది. కానీ జనరల్గా ఇప్పుడు మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళారు, సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు అశ్వత్థామ అని, అది నిజంగా చెప్తే నమ్మరు, మీరు మొత్తం ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఎక్కడ చూసినా అదే అగైన్ మీకు సీజన్ 7's ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కాకుండా సీజన్ 7's బిగ్గెస్ట్ వైరల్ ఎపిసోడ్ అదే అసలు వాళ్ళ టీం వాళ్ళే చెప్పారు. అసలు నేను షాక్ అయినా, ఇంత వెళ్ళిపోతుంది, ఇంత వైరల్ అవుతుందండి. మీకు అది అంటే మీరు చెప్పిన తర్వాత అగైన్ మళ్ళీ చాలామంది రిపీట్ చేశారు అది. సో మీకు కోపం కూడా వచ్చింది, అది రిపీట్ చేయాలని చెప్పి రిపీట్ చేశారు. ఎందుకలా అగైన్ మీరు అన్నవాడే మళ్ళీ రిపీట్ చేయడం, ఆ కోపం వై? అది సీజన్ 7 బ్రో, సీజన్ 7 అప్పుడు దట్ గౌతమ్ ఈజ్ డిఫరెంట్, దిస్ గౌతమ్ ఈజ్ డిఫరెంట్. సీజన్ 7కి 8కే డిఫరెంట్, ఇప్పుడు సీజన్ 8కి ఇప్పుడున్న దానికి ఇంకా డిఫరెంట్. సో మెచ్యూర్డ్ ఇన్ లైఫ్. అంటే అప్పటికి మనకి అంత బయటికి వెళ్ళి పబ్లిక్ ఎక్స్పోజర్ అదంతా తెలియదు కదా. వాళ్ళే అన్నమన్నారు, అంటే వీ నీడ్ ఏ పవర్ఫుల్ ఎంట్రీ, ఏం చేస్తామని వాళ్ళు అడిగాను బేసిక్గా సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు. సో డూ హ్యావ్ సమ్ క్యాచీ డైలాగ్ ఆర్ సమ్ పంచ్ లైన్ అట్లా ఇట్లా అంటే, సో దేర్ ఈస్ దిస్ డైలాగ్ ఇట్లా అంటే డూ ఐ నీడ్ టు యూజ్ దట్ అంటే యా యూజ్ దట్. ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్లనే కదా నేను మైక్లో మాట్లాడింది వాళ్ళకి స్పీకర్లో వినిపించింది, వాళ్ళకి తెలియకుండా నేను డైరెక్ట్ వెళ్ళిపోయింది. అసలు నేను మాట్లాడేది వాళ్ళు నాకు స్పెషల్ మైక్ పెట్టి వాళ్ళు స్పీకర్లో ఎట్లా ప్లే చేస్తారు. సో దే వాంటెడ్ దట్, సో ఫర్ దట్ టీఆర్పీ అండ్ ఆల్, సో దే వాంటెడ్ దట్. టీఆర్పీ వెళ్ళిపోయింది ఎక్కడికో నెక్స్ట్ లెవెల్. మీరు ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ యాక్చువల్లీ, నువ్వు ఇది చెయ్యని వాళ్ళు చెప్పలేదు, కానీ వాళ్ళే అడిగిన, అంటే ఏదైనా డైలాగ్ చెప్తావా ఏంటి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ అడిగి ఈ డైలాగ్
వాళ్ళ డైలాగ్ని ఓకే చేసి తర్వాత లోపలికి పంపించారు బేసిక్. మాస్ ఎంట్రీ కావాలి అని చెప్పారు, సో మాస్ ఎంట్రీ ఇచ్చేసారు అనమాట. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకుంటే లైక్ పంచ కట్టుకొని అది చాలా చాలా బాగుంది, లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. అందులో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు మీకు పంచ అంటే అంత ఇష్టమా? అంటే పంచ అది తెలియకుండా నాకు కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను అది ఏం జరిగిందంటే యాక్చువల్ సీజన్ 7లోనే 3rd వీక్ 4th వీక్ నేను ఇంకా నాగార్జున సార్ రాలేదు. అందరూ ఏమనుకుంటారు అంటే నాగార్జున సార్ రాగానే చూసి కనిపిస్తామేమో అనుకుంటారు, కానీ ఆల్రెడీ ఒక 5 minutes ముందు నుంచి చూస్తుంటారు మేము చేసే హరకతులన్నీ. సో ఇంకా టీవీ స్టార్ట్ కాలేదు, మేము మాట్లాడుకుంటున్నాం. సో ఆ రోజు నాకు డ్రెస్ లూజ్ అయిపోయింది, బేసిక్గా వీకెండ్ కాస్ట్యూమ్స్ వస్తాయి కదా, లూజ్ అయిపోయింది. సో నా దగ్గర ఆల్రెడీ ఒక పంచ ఉండే, ఒక నార్మల్ ప్లెయిన్ షర్ట్స్ అవి చాలా ఉండే. సో ఒక ప్లెయిన్ షర్ట్ పంచ కట్టేసుకున్నా. సో అందరు చూసి ఏంది అందరు ఇంత గ్రాండ్గా రెడీ అయినారు, నువ్వేంటి ఇంత నార్మల్గా రెడీ అయినావు అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే లేదు చాలా బాగుంది కదా, లైక్ సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి ఒక డైలాగ్ పెట్టినా. వెంటనే కట్ చేస్తే టీవీ ఆన్ అయింది, అందరు బాగున్నారు, అందరికంటే ఎక్కువ గౌతమ్ బాగున్నాడు అని నాకు సార్ అన్నాడు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఐ లైక్ దట్ లుక్. సో స్లోగా అట్లా వేసుకోవడం జరిగింది. దెన్ తెలియకుండానే నాకు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది అది. సూపర్.